లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు డిసెంబర్ 4. దైవ చిత్తానుసారమైన దుఃఖము. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనము. అజాగ్రత్తగా పలికిన మాట కూడా ఇతరులలోనికి విషమును తీసుకువస్తుంది. దేవుని దృష్టిలో మనలను స్పష్టముగా నుంచే ఈ విధమైన దైవ చిత్తానుసారమైన దుఃఖమును మనము కలిగి ఉంటే అది ఎంత దీవెనకరముగా ఉంటుంది. అయితే మనము ఏదో అలవాటుగా దైవభక్తిని అలవరించుకుంటున్నామా? ఎవరైనా లంచము తీసుకున్నట్టు చూచి మౌనముగా ఉండకూడదు. అబద్ధాలు చెబుతుండగా మౌనముగా ఉండకూడదు. అట్లే చెడు విషయాలను, నిందలను మోపుచున్నప్పుడు మౌనముగా ఉండక గద్దించాలి. ఎట్టి ఆగ్రహము దేవుని సన్నిధిలో ఎంత భయంకరమైన పాపం అది! పరిశుద్ధమైన దేవుడు ఎలా మన మధ్య ఉండగలడు? నిజమైన పశ్చాత్తాపము ఇలాంటి ఆగ్రహమును కలిగించును. అది నిన్ను నీవు అసహ్యించుకునే విధముగా చేయును. నిన్ను నీవు సమర్థించుకోలేవు. దైవభక్తి అంటే గౌరవము లేని క్రైస్తవులు అలాంటి వారినే తయారు చేయుదురు. చెడును ఖండించిన వారుగా ఉంటారు. ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను అను వాటిని గూర్చి బైబిలు చెప్పుచున్నది. అయ్యో, అపజయమును సరిచేసుకోవాలి, పోయిన దానిని తిరిగి పొందాలి. సునాయాసముగా సాగిడి పశ్చాత్తాపముతో మనము తృప్తిపడినట్లయితే మనము దోమను వడియగట్టి ఒంటెను మురుగుతాము. అవును, అంతే. దానియేలు గోనెపట్ట కట్టుకొని ప్రార్థించాలని తన హృదయాన్ని నిలుపుకొన్నాడు. గోనెపట్ట ధరించుకొనుటను ఆయన అసహ్యంగా భావించుకోలేదు. ఇతరుల పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు నిందారహితుడైన దానియేలు గోనెపట్ట ధరించాడు. ఆసక్తితో పశ్చాత్తాపపడుట అంటే అదే. ఎంతమంది ప్రజలు తమను గూర్చి, తమ ప్రజలను గూర్చి, తమ బంధువులను గూర్చి గొప్పలు చెప్పుకుంటారు. నా కులము చూడండి, రాజకులము చూడండి, నేనెంతో నీతిపరుడను, దేవుడు నన్ను విడిపించి ఈ రాజ్యంలో హెచ్చించాడు అని దానియేలు చెప్పుటలేదు. అతడు ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడుచున్నాడు. ప్రేమహీనత, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవుట, దేవుని వాక్యాన్ని పైపైన చదువుట అను వాటిని బట్టి లోతుగా పశ్చాత్తాపపడాలి. మనము దీవెనను పోగొట్టుకొనడము మాత్రమే గాక ఇతరుల అనేకులు కూడా దీవెనను పోగొట్టుకోవడానికి మనమే కారణముగా ఉన్నాము. జాషువా డానియేల్ గారు.